హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బూన్ ప్యాషన్. బాగున్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరు కూడా బాగున్నారని అనుకున్నాను. ఈరోజు నేను మీకు ఒక హెయిర్ ప్యాక్ చూపిద్దాం అనుకున్నాను. సో ఆ హెయిర్ ప్యాక్ అనేది ఎక్కువగా కూడా డాండ్రఫ్ ఉన్న వాళ్ళకి, తర్వాత హెయిర్ ఎక్కువగా ఊడిపోతున్న వాళ్ళ కోసం అని చెప్పి నేను పర్టికులర్లీ ఈ హెయిర్ ప్యాక్ ప్రిపేర్ చేశాను. అండ్ దట్టు నేను కూడా అదే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాను. నాకు డాండ్రఫ్ లేదు కానీ హెయిర్ ఫాల్ అయితే చాలా భయంకరంగా ఉంది. అండ్ దట్టు కోవిడ్ వచ్చి తగ్గిపోయిన వాళ్ళకి హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా ఉంటుందంట, డాక్టర్ కూడా అన్నారు. సో ఈ హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ చేయాలి అంటే కనుక తప్పకుండా ఈ హెయిర్ ప్యాక్ వాడాల్సిందే. కాబట్టి మీలో ఎవరికైనా ప్రాబ్లం ఉంటే కనుక ఇప్పుడు నేను చూపించబోయే ఈ హెయిర్ ప్యాక్ని అయితే ఎవ్రీ వీక్ ట్రై చేయండి, కంటిన్యూస్లీ ఫర్ 3 months, అండ్ డెఫినెట్గా మీకు రిజల్ట్ అయితే కనిపిస్తుంది. సో వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఎవరైనా మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ బటన్ అనేది మీకు కింద రైట్ సైడ్లో ఉంటుంది. దాన్ని మీరు క్లిక్ చేస్తే మీకు బెల్ యాక్టివేట్ అవుతుంది. దాన్ని కూడా మీరు క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వచ్చేస్తుంది అనమాట. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ ఈ హెయిర్ ప్యాక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసుకుందాము. దానికోసం ఫస్ట్గా చియా సీడ్స్ తీసుకున్నాను. చియా సీడ్స్ అనేవి మీకు ఎలాంటి డ్రై ఫ్రూట్స్ షాప్స్లోనైనా దొరుకుతాయి అండ్ కిరాణా కొట్లలో కూడా దొరుకుతాయి. కానీ కిరాణా షాప్స్లో మీరు తీసుకునేటప్పుడు కొంచెం చెక్ చేసుకోండి, ఎందుకంటే సబ్జా గింజలు అండ్ చియా సీడ్స్ ఇంచుమించు ఒకటేలాగా కనబడతాయి. సో వాటిని మీరు కొంచెం జాగ్రత్తగా డిఫరెన్షియేట్ చేసుకొని తీసుకోవాలి. దీనికోసం నేను ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్లో ఈ చియా సీడ్స్ని నానబెడుతున్నాను. చియా సీడ్స్ చూసారు కదా ఎంత చిన్నగా ఉన్నాయో. ఇంచుమించు సబ్జా కూడా ఇలానే ఉంటాయి, బట్ కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో బెటర్ మీరు ఒక క్వాలిటీ డ్రై ఫ్రూట్ షాప్లో తీసుకుంటే కనుక మీకు మంచి క్వాలిటీ చియా సీడ్స్ అనేవి వస్తాయి. సో నేను దగ్గరగా ఒక 1 to 2 tablespoons ఆఫ్ చియా సీడ్స్ తీసుకుంటున్నాను. ఓవర్ నైట్ వీటిని నేను వాటర్లో నానబెడుతున్నాను. మామూలుగా అయితే ఒక 5 to 6 hours నానబెట్టినా సరిపోతుంది, బట్ నాకు ఇక్కడ సఫిషియంట్ టైం ఉంది కాబట్టి నేను ఒక ఫుల్ నైట్ అయితే నానబెడుతున్నాను. మెయిన్గా ఈ చియా సీడ్స్ వాటికి 23% ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది అండ్ ఎక్కువగా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయండి. సో అందుకని ఇవేంటంటే మన హెయిర్కి చాలా చాలా స్ట్రెంథనింగ్ ఇస్తుంది అండ్ హెయిర్ గ్రోత్కి యూజ్ అవుతుంది. మెయిన్గా హెయిర్ ఫాలింగ్ని ప్రివెంట్ చేస్తుంది. సో చియా సీడ్స్ అనేవి నాట్ ఓన్లీ ఫర్ హెయిర్, ఈవెన్ స్కిన్కి, తర్వాత మన వెయిట్ లాస్కి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ ఇది మెయిన్ చాలా బెస్ట్ ఫ్యాట్ కట్టర్ అనమాట. సో వెయిట్ లాస్కి ఎలా యూజ్ అవుతుంది అనేది నేను సెపరేట్ వీడియోలో చేస్తాను, బట్ ఇక్కడ ఓన్లీ హెయిర్కి రిలేటెడ్ కాబట్టి నేను ఓన్లీ హెయిర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ చియా సీడ్స్ని తీసుకొని వాటిని ఫస్ట్ అయితే నానబెట్టేశాను. ఓవర్ నైట్ ఈ చియా సీడ్స్ అనేవి సోక్ అయిన తర్వాత ఈ విధంగా ఉంటాయి. చూసారా, కొంచెం ఉబ్బినాయి అండ్ దాని చుట్టూతా కూడా వాటర్ అనేది చిన్న జెల్ లాగా ఫామ్ అయింది మీరు కనుక గమనిస్తే. సో ఇవి ఓవర్ నైట్ ఫుల్గా నానబెడితే ఆ చిన్న చిన్న సీడ్స్ అన్నీ కూడా ఇలా కొంచెం పెద్దగా స్వెల్ అయిపోయి అలాగా జెల్ లాగా ఫామ్ అవుతాయి. సో ఇప్పుడు నేను ఫస్ట్ ఏం చేస్తున్నానంటే ఆ వాటర్ని కొంచెం డ్రైన్ అవుట్ చేసేసి ఒక మిక్సీ జార్ తీసుకున్నాను. ఆ మిక్సీ జార్లో ఈ డ్రైన్ అవుట్ చేసిన చియా సీడ్స్ని కొన్నిటిని వేసుకుంటున్నాను. ఇందులోకి ఒక హాఫ్ స్లైస్ ఆనియన్ని తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని సేమ్ ఆ చియా సీడ్స్ తీసుకుని మిక్సీ జార్లోకే వేసుకుంటున్నాను. సో జస్ట్ హాఫ్ ఆనియన్ సరిపోతుంది. మీది కనుక బాగా లాంగ్ హెయిర్ అయితే ఫుల్ ఆనియన్ తీసుకోండి. నా హెయిర్ ఆల్రెడీ మీ అందరికీ తెలుసు కదా, షార్ట్ హెయిర్. సో అందుకని చెప్పి నేను హాఫ్ పీస్ తీసుకున్నాను. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆనియన్ అనేది చాలా ఘాటుగా ఉంటుంది. సో కొంచెం అంటే ఎలర్జీస్ కానీ ఆనియన్కి ఏమైనా ఎలర్జీ ఉంటే కొంచెం కేర్ఫుల్గా ఉండండి. సో ఇట్లా హాఫ్ పీస్ ఆనియన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి వేసుకుంటున్నాను. ఇందులో ఇంకా 2 tablespoons కర్డ్ యాడ్ చేయాలి, పెరుగు. ఇది మీరు ప్యాకెట్ పెరుగైనా వేసుకోవచ్చు, లేదు అంటే మీరు ఇంట్లో తయారు చేసుకున్న పెరుగు అంటే పాలు తోడబెట్టుకొని తీసుకుంటాం కదా, ఆ పెరుగైనా యూజ్ చేయొచ్చు. సో ఫ్రెష్ పెరుగైనా పర్లేదు, పుల్లటి పెరుగైనా పర్వాలేదు. పుల్లటిదైతే కొంచెం ఎఫెక్టివ్గా ఉంటుంది. సో ఇవన్నీ తీసుకొని మనము గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసిన తర్వాత చూసారు కదా, పేస్ట్ అయితే ఇలా వచ్చిందండి. చియా సీడ్స్ అన్నీ కూడా బాగా అందులోకి మ్యాష్ అయిపోయాయి అండ్ కర్డ్ తర్వాత ఆనియన్ అన్నీ కలిపి మిక్స్ అయిపోయినాయి. ఇప్పుడు నేను ఈ ప్యాక్ని అంటే ఈ మిక్చర్ని నేను ఒక బౌల్లోకి తీసుకొని ఇంకా హెయిర్కి అప్లై చేసుకుంటాను. చియా సీడ్స్ తర్వాత ఆనియన్ అంటే జస్ట్ హాఫ్ ఆనియన్ అండ్ కొంచెం కర్డ్, ఇవన్నీ కలిపి నేను ఇప్పుడు ఒక పేస్ట్ లాగా తయారు చేసుకున్నాను కదా. సో ఆ పేస్ట్ అయితే నేను రెడీగా ఇక్కడ పెట్టుకున్నాను. సో దీన్ని నేను హెయిర్కి అప్లై చేసుకోబోయే ముందు ఫస్ట్ నేను నా హెయిర్ని నీట్గా కోమ్ చేసుకుంటున్నాను. సో కోంబింగ్ ఎందుకు అంటే ఫస్ట్ కొంచెం మసాజ్ లాగా ఉంటుంది అని, అండ్ దట్టు కొంచెం బ్లడ్ సర్క్యులేషన్ కూడా ఎక్కువగా ఉంటుంది అనమాట మన హెయిర్కి. సో మీకు అంటే డైరెక్ట్గా అప్లై
దానికంటే కూడా హెయిర్ని కోమ్ చేసుకుంటే కనుక కొంచెం ఆ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఇది నాట్ ఓన్లీ ఫర్ దిస్ హెయిర్ ప్యాక్, మీరు ఈవెన్ హెన్నా వేసుకునే ముందైనా సరే జస్ట్ ఒకసారి అట్లీస్ట్ ఒక 5 minutes అయినా సరే మీ హెయిర్ని కోమ్ చేసుకోవాలి. సో దట్ ఇట్ విల్ బీ ఈజీ అనమాట. అండ్ మన హెయిర్కి కూడా మంచిగా బ్లడ్ సర్క్యులేషన్ అది జరుగుతుంది. సో ఇప్పుడైతే నేను నా హెయిర్ని కోమ్ చేస్తున్నాను. ఇలా 2 పార్టిషన్స్గా నేను నా హెయిర్ని డివైడ్ చేస్తున్నాను. డివైడ్ చేసి ఇక్కడ నుంచి నేను హెయిర్ ప్యాక్ అప్లై చేసుకుంటాను. సో చూడండి, సో ఫస్ట్ ఈ పార్ట్ని నేను కోమ్ చేసుకుంటున్నాను. కోంబింగ్ అనేది మాత్రం చాలా ఇంపార్టెంట్. చిక్కేమీ లేకుండా నీట్గా కోమ్ చేసుకోండి. నా హెయిర్ అయితే బాగా ఊడిపోయిందండి. సో అందుకనే నేను ఇంకా కొంచెం హెయిర్ కేర్ కూడా తీసుకోవాలి అని డిసైడ్ అయ్యాను. సేమ్ అలానే సెకండ్ హాఫ్ని కూడా ఇట్లాగా కోమ్ చేసుకోవాలి. నా హెయిర్ కొంచెం చిక్కుంది, ఎందుకంటే నేను ఎక్కువగా హెయిర్ లీవ్ చేస్తూ ఉంటాను, జడ వేయను అనమాట. హెయిర్ ఎక్కువ లీవ్ చేయడం వల్ల కొంచెం చిక్కు ఎక్కువగా పడుతుంది. బట్ దట్స్ ఫైన్, నాకు ఈజీగానే పోతుంది ఆ చిక్ అనేది. మీరు కనుక కర్లీ హెయిర్ అయితే కనుక కొంచెం కేర్ఫుల్గా చేసుకోండి, ఎందుకంటే ఎక్కువ హెయిర్ ఊడిపోతుంది. చూడండి ఎంత హెయిర్ లాస్ అయిపోయిందో, గోల్డ్ జుట్టు అయితే ఇలా వచ్చేస్తుంది. మీరు ఒక 5 minutes అయితే కంపల్సరీ హెయిర్ని అయితే కోమ్ చేసుకోండి. 5 minutes నేను ఇట్లాగా 2 వైపులా కోమ్ చేసుకుంటే హెయిర్ చూడండి ఎంత వచ్చేసిందో. ఇంత హెయిర్ లాస్ అవుతుంది నాకు, చాలా జుట్టు రోజు ఊడిపోతుందండి. సో అందుకనే మీరు హెయిర్ కేర్ అనేది కూడా బాగా తీసుకోవాలి. చూడండి ఎంత హెయిర్ ఊడిపోయిందో, చూస్తున్నారు కదా. సో ఇంకా హెయిర్ ప్యాక్ అనేది అప్లై చేసుకుంటాను. సో ఫస్ట్ అయితే ఇట్లా 2గా పార్టిషన్స్ డివైడ్ చేసేసి ఈ రూట్స్కి అప్లై అయ్యేలాగా మీరు చూసుకోవాలి. జస్ట్ పైన హెయిర్కి కాకుండా, హెయిర్ అనేది స్మూత్నెస్ ఇస్తుంది మొత్తం హెయిర్ అంతా అప్లై చేసుకుంటే. బట్ ఇక్కడ మెయిన్గా రూట్స్కి తగిలేలాగా ఎక్కువగా అప్లై చేసుకోవాలి. సో ఫస్ట్ అయితే నేను ఈ పేస్ట్ని తీసుకొని ఐ స్టార్టెడ్ అప్లైయింగ్ హియర్. చూడండి, ఇలా హెయిర్ ప్యాక్ వేసుకున్నాను కదా, ఇదంతా కూడా ఒక 30 minutes అట్లా హెయిర్ మీద వదిలేసేయాలి. సో లైట్గా ఇక్కడ కారుతుంది చూసారా, అదంతా కూడా కర్డ్లో కొంచెం వాటర్ ఉంటుంది కదా, అది కారుతూ ఉంటుంది. జస్ట్ మీరు తుడిచేసుకోండి, అది ఏం కాదు. గోరువెచ్చని వాటర్తో అయితే స్నానం చేయండి, మరీ చల్లగా ఉన్న వాటర్తో వద్దు, అండ్ అలానే మోర్ హాట్ వాటర్తో కూడా వద్దు. 30 minutes అయితే వెయిట్ చేద్దాము. 30 minutes తర్వాత మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. 30 minutes అయితే కంప్లీట్ అయిపోయింది. సో నేను స్నానం చేసి మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అప్పుడు నా హెయిర్ ఎలా ఉంది ఏంటి అనేది నేను మీకు చూపిస్తాను. సో సీ యూ బ్యాక్. హెడ్ బాత్ చేసి వచ్చేసాను. సో హెయిర్ కూడా ఇంకా డ్రై అవ్వలేదు, జస్ట్ అలా హెడ్ బాత్ చేసి మీ ముందుకు వచ్చేసాను అనమాట. సో ఈ హెయిర్ ప్యాక్కి మెయిన్ యూజెస్ ఏంటి అంటే, డాండ్రఫ్ ఉన్న వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది, డాండ్రఫ్ అయితే తగ్గుతుంది. అండ్ హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళకి కూడా హెయిర్ గ్రోత్ అనేది బాగుంటుంది అనమాట. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. అండ్ ఇది చాలా ఈజీ హెయిర్ ప్యాక్. హెయిర్ అయితే చాలా స్మూత్గా వస్తుంది, అండ్ హెయిర్ ఫాల్ తగ్గుతుంది, అండ్ అట్ ద సేమ్ టైం డాండ్రఫ్ కూడా మాయమైపోతుంది. ఇది వీక్లీ వన్స్ కనుక మీరు ఈ హెయిర్ ప్యాక్ ట్రై చేస్తే చాలా బెనిఫిట్ అండ్ మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. సో తప్పకుండా ట్రై చేసి మీకు ఈ రిజల్ట్ ఎలా ఉంది ఏంటి అనేది నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అంటే జస్ట్ ఓన్లీ ఒక వారం వాడేసి మాకేం యూజ్ లేదు అని చెప్పొద్దు. అట్లీస్ట్ ఇదే ప్రొసీజర్ని ఒక 3 months కంటిన్యూ చేయండి ఎవ్రీ వీక్. 3 months తర్వాత మీకు రిజల్ట్ ఎలా ఉంది ఏంటి అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక కంపల్సరీ ఒక లైక్ ఇవ్వండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బై.